ఫ్రెండ్స్, మనిషి ఒకవేళ అత్యంత ఎక్కువగా దేనికైనా భయపడతాడు అంటే అది పామే. అవును, అది ఒక్క వేటుతో మనిషినైనా లేదా జంతువునైనా చంపగలుగుతుంది. విషపూరితమైన పాములను మీరు చాలాసార్లే మన వీడియోస్లో చూసే ఉంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డిఫరెంట్గా చూపించనున్నాను. అంటే నేను మీకు ఈ వీడియో ద్వారా ప్రపంచంలోని అత్యంత పెద్ద పాముల గురించి, అలానే ఆ జాతిలో కెమెరాకు చిక్కిన అతిపెద్ద పాములను చూపిస్తాను. అవి ఎటువంటి పాములు అంటే అవి ఒకేసారి ఎంత పెద్ద జంతువునన్నా మింగేయగలుగుతుంది. అయితే ఆ పాములు ఏంటో, అవి ఎంత భారీగా ఉన్నాయో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. బర్మీస్ పైథాన్ ఇది చాలా పెద్ద పాము. ఆగ్నేయ ఏషియాలోని వెనిజులా మరియు చైనాలోని ఆగ్నేయ భాగాల్లో ఇది కనబడుతుంది. ఇది ఒక ఫేమస్ పైథాన్ జాతి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే కోతి లాంటి పెద్ద గుండ్రని తల దీనికి ఉంటుంది. ఈ పాము బాడీ చాలా అందంగా ఉంటుంది. దీని కలర్ నార్మల్ గా డార్క్ ఎల్లో నుంచి బ్రౌన్ వరకు, లైట్ బ్రౌన్ వరకు ఉంటుంది. ఈ పైథాన్ దాని పెద్ద ఆకారం కారణంగా ఎలాంటి క్లైమేట్ ఏరియాలోనైనా ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని పొడవు దాదాపు 23 అడుగుల వరకు ఉండవచ్చు. ఇక వెయిట్ అయితే 90 కిలోల వరకు ఉంటుంది. బర్మీస్ పైథాన్ బాడీ ఎంత బలంగా మరియు నునుపుగా ఉంటుంది అంటే అది దాని వేటను బలంగా పట్టుకుని దాన్ని తన గుప్పెట్లో బిగిస్తుంది. దాని వేటను శ్వాస తీసుకోకుండా చేసి దాన్ని చంపేస్తుంది. ఈ పాము పెద్ద పెద్ద జంతువులను వేటాడుతుంది. అందులో అడవి పందులు, జింకలు మరియు వేరే క్షీరదాలు ఉంటాయి. అప్పుడప్పుడు బర్మీస్ పైథాన్ చిన్న చిన్న పక్షులను మరియు వాటి గుడ్లను కూడా తింటుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది దాని అత్యంత పెద్ద గుండ్రని లావైన తల మరియు అనువైన శరీరంతో వేటను నొక్కి చంపుతుంది. ఇవి గడ్డి మైదానాలు మరియు అడవుల్లో కనబడతాయి. అయితే జూలై 2023లో ఫ్లోరిడాలోని బిగ్ సైప్రస్ నేషనల్ ప్రిజర్వ్ లో 19 అడుగుల పొడవు 125 పౌండ్ల భారీ బర్మీస్ పైథాన్ ను చూడడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ పైథాన్. అలాగే 2022లో కూడా 18 అడుగుల పొడవైన ఇంకో బర్మీస్ పైథాన్ ను కూడా పట్టుకున్నారు. ఆ పైథాన్ ఇదే ఆఫ్రికన్ రాక్ పైథాన్. ఈ పైథాన్ పాముల్లో ఒక స్పెషల్ అండ్ ముఖ్యమైన జాతి. ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఇది మనకు కనబడుతుంది. ఇది పాముల్లో ఒక చాలా పెద్ద జాతి. దీని గుర్తింపు దీని లావైన శరీరం మరియు పెద్ద పెద్ద కళ్ళు, అలాగే దాని బాడీ పైన ఉన్న స్కేల్స్. ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఆఫ్రికాలోని అత్యంత పెద్ద పాము. దాని పొడవు 20 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. దాని వెయిట్ అయితే 90 కిలోల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పాము శరీరం ఎంత పొడవుగా మరియు బలంగా ఉంటుంది అంటే దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. దీని బాడీ పైన ఎల్లో, యాష్ మరియు బ్లాక్ కలర్ ప్యాటర్న్స్ ఉంటుంది. అది దాన్ని అడవిలో, గడ్డిలో మరియు రాళ్లలో దాక్కోవడానికి సహాయం చేస్తుంది. ఈ పాము చిన్న చిన్న జీవులు, పక్షులు మరియు మొసళ్లను కూడా వేటాడుతుంది. ఇది దాని వేటను చాలా కూల్ గా పట్టుకుంటుంది. ఇక దాని లావైన మరియు బలమైన శరీరంతో నొక్కి చంపుతుంది. ఈ పాము ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో కనబడుతుంది. ఇక ఇప్పటి వరకు అధికారంగా డాక్యుమెంట్ చేయబడిన అతిపెద్ద ఆఫ్రికన్ రాక్ పైథాన్ పొడవు 19 అడుగుల 8 అంగుళాలు. ఈ పాము ఒరిజినల్ ఫుటేజ్ అయితే లేదు, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆఫ్రికన్ రాక్ పైథాన్ల పొడవు ఎంత ఉండొచ్చో కామెంట్ చేసి చెప్పండి, చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఆఫ్రికన్ రాక్ పైథాన్సే. వీటి పొడవైతే దాదాపు 15 అడుగులకు పైగానే ఉంటుంది. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఉత్తర అమెరికాలో కనబడే ఈ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ కి ఆ పేరు దాని బాడీ పైన ఉన్న డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కారణంగా వచ్చింది. అవి డైమండ్స్ లాంటి ప్యాటర్న్స్ లో కనబడతాయి. డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ బాడీ చాలా అందమైన డైమండ్ ప్యాటర్న్స్ తో నిండి ఉంటుంది. దీని కళ్ళు పెద్దగా ఉంటాయి. దీనికి ఒకలాంటి తోక ఉంటుంది. దాన్ని రాటిల్ అంటారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇది ఆ రాటిల్ హెల్ప్ తో ఒక భయంకరమైన సౌండ్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పాము ఆహారం కోసం నార్మల్ గా చిన్న చిన్న జంతువులను, పక్షులను మరియు వేరే పాములపైన ఆధారపడుతుంది. ఇది దాని వేటను దాని శరీరంతో నొక్కి చంపుతుంది. తర్వాత దాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ అమెరికా పశ్చిమ ప్రాంతాల్లో కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు పట్టుబడిన అతిపెద్ద డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ 7 అడుగుల 8 అంగుళాలు. అలానే 2017లో 6 అడుగుల పొడవైన డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ కూడా కనిపించింది. గ్రీన్ అనకొండ. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ మరియు భయంకరమైన పాము
గ్రీన్ అనకొండా. దక్షిణ అమెరికాలోని దట్టమైన మరియు మిస్టీరియస్ అమెజాన్ అడవి లోపల ఇది కనబడుతుంది. ఈ పాము కేవలం ఆకారంలో పెద్దగా ఉండటమే కాకుండా దాని బలం మరియు వేటాడే మెథడ్ వల్ల కూడా ఇది ఏదైనా రాక్షసి కంటే తక్కువేమీ కాదు. దీని వెయిట్ అయితే 250 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఇక పొడవైతే 30 అడుగుల వరకు ఉంటుంది. దీనివల్ల ఇది భూమి మీద కనిపించే అత్యంత భారీ మరియు పొడవైన పాముల్లో ఒకటిగా మారింది. ఇది వేటాడే మెథడ్ ఏదైనా హర్రర్ మూవీస్ లోని సీన్ లాగా ఉంటుంది. ఈ పాము నీటి లోపల ఈదుతూ దాని వేటను కూడా వేటాడుతుంది. నీటి ఒడ్డున లేదా బురదలో సైలెంట్ గా దక్కుని దాని వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా జంతువు నీటికి దగ్గరగా వస్తూనే ఇది దాన్ని పట్టుకుని దాన్ని 4 వైపులా చుట్టేస్తుంది. దాన్ని బలంగా చుట్టేసి దాని శ్వాస ఆగిపోయేలాగా చేస్తుంది. దీని వేటలో ఎంతో పెద్ద జాగ్వర్ లాంటి జంతువులు కూడా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇవి నార్మల్ గా మనుషుల నుంచి దూరంగా ఉంటాయి. బ్రెజిల్లో కనిపించిన 33 అడుగుల పొడవు 400 కిలోల బరువైన గ్రీన్ అనకొండా ఇప్పటి వరకు కనిపించిన అతిపెద్ద గ్రీన్ అనకొండా. ఇదైతే అఫీషియల్ గా క్లైమ్ చేసింది. ఇంకా అప్పుడప్పుడు ఇంకా భారీ గ్రీన్ అనకొండలు కూడా కెమెరాకు చిక్కాయి. అవేంటో ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ చూడండి, బ్రెజిల్లో ఈ నదిని దాటుతున్న అత్యంత పొడవైన గ్రీన్ అనకొండను ఒకసారి చూడండి. దీని పొడవు 50 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ అనకొండాలు ఎంతో భారీగా అప్పుడప్పుడు మనకు తారసపడుతూనే ఉంటుంది. వాటి ఆకారాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. బోవా కన్స్ట్రిక్టర్ ఇది ప్రపంచంలోని మిగిలిన పాములతో పోలిస్తే కాస్త చిన్నగా ఉన్న దాని భయంకరమైన ఆకారం మరియు బలం మిగతా వాటికంటే తక్కువేమీ కాదు. ఈ పాము దాదాపుగా 13 అడుగుల పొడవు ఉంటుంది. దీని వెయిట్ అయితే 65 కిలోల వరకు ఉంటుంది. దీని పొడవు మరియు వెయిట్ ని చూసి ఇది ఒక భయంకరమైన వేటాడే పాము అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది దాని వేటను దాని పట్టులో బిగించి కంట్రోల్ చేస్తుంది. దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవులు మరియు గడ్డి మైదానాలు పొలాల వద్ద కనబడే ఈ పాము అద్భుతంగా అది ఉండే వాతావరణంలో దాక్కుని వేటాడుతుంది. దాని రంగురంగుల మెరిసే చర్మం దాన్ని దట్టమైన అడవులు మరియు పొదల్లో కనబడకుండా చేస్తుంది. దీనికి ఎప్పుడైతే జంతువులు దొరుకుతుందో అప్పుడు ఇది దాన్ని చాలా తొందరగా మరియు ఎంతో తెలివితో పట్టుకుంటుంది. దాని వేటకు అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే ఛాన్స్ కూడా దొరకదు. దీని బలమైతే దీని కండరాలలో దాగి ఉంటుంది. ఇది దాని వేటను ఎంత బలంగా పట్టుకుంటుంది అంటే అది శ్వాస తీసుకునే దారి కూడా పూర్తిగా మూసుకుపోతుంది. బోవా కన్స్ట్రక్టర్ దాని ఆహారం కోసం చిన్న చిన్న జంతువులు, పక్షులు మరియు తరచూ అడవి జంతువులపైన ఆధారపడుతుంది. ఇవి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు అది ఉండే ప్లేస్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పటి వరకు పట్టుబడిన అతిపెద్ద బోవా కన్స్ట్రక్టర్ పొడవు 18 అడుగులు. అయినప్పటికీ వీటి యొక్క సాధారణ పొడవు సుమారు 12 నుంచి 13 అడుగుల వరకు, బరువు 10 నుంచి 30 పౌండ్స్ వరకు ఉంటుంది. ఇండియన్ పైథాన్ బర్మీస్ పైథాన్ కి రిలేటివ్ లాంటిది. ఇది ఎంతో పెద్దగా ఉన్న డేంజరస్ పాము. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కనబడుతుంది. దీని పొడవు 30 అడుగుల వరకు ఉంటుంది. ఇక దీని వెయిట్ అయితే 68 కిలోల వరకు ఉంటుంది. అయితే ఇండియన్ పైథాన్ యొక్క పొడవుకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అత్యంత పెద్ద రికార్డ్ 24 అడుగుల పొడవైన పాము. ఆ పాము 1912వ సంవత్సరంలో దక్షిణ భారత్ లోని ఒక అడవిలో కనబడింది. ఇండియన్ పైథాన్ బాడీ భారీగా మరియు కండరాలతో ఉంటుంది. ఈ పాము స్పెషల్ గా తన వేటను పట్టుకోవడంలో ఎక్స్పర్ట్. దాని వేటలో ఎలుకలు, పక్షులు, అప్పుడప్పుడు చిన్న జింకలు కూడా ఉంటుంది. దీని మరో స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ పైథాన్ చెట్లు ఎక్కే కెపాసిటీని కూడా కలిగి ఉంటుంది. ఇది చెట్లపైకి ఎక్కి దాని వేటను వేటాడుతుంది. ఇండియన్ పైథాన్ ని నార్మల్ గా శాంతంగా ఉండే మరియు మనుషులకు దూరంగా ఉండే పాము అని అంటారు. కానీ దీన్ని రెచ్చగొడితే దానికి ప్రమాదం అనిపిస్తే అప్పుడు ఇది ఎవరిపైనైనా అటాక్ చేయడానికి అస్సలు ఆలోచించదు. అయితే అనేక ఇండియన్ పైథాన్స్ భారతదేశమంతటా 14 అడుగుల కంటే కూడా ఎక్కువగా నమోదు చేయబడ్డాయి. అయితే ఇక్కడ చూడండి, ఇది 2023లో గుజరాత్ లో రెస్క్యూ చేసిన 13.5 అడుగుల పొడవైన ఇండియన్ పైథాన్. ఈ కొండచిలువ మేకను చంపి దాని బొరియలోకి లాగేందుకు ప్రయత్నిస్తూ ఉండగా గ్రామస్తులు వాలంటీర్లకు సమాచారం అందించడంతో వారు దాన్ని రక్షించారు. అలాగే ఈ 15 అడుగుల పొడవున్న ఇండియన్ రాక్ పైథాన్ పామును 2022లో ముంబై బాండప్ లో రెస్క్యూ చేశారు. ఇక ఈ కొండచిలువ బరువును కొలవగా ఖాళీ కడుపుతో 30 కిలోలు ఉన్నట్లు గుర్తించారు.
రెటికులేటెడ్ పైథాన్. రెటికులేటెడ్ పైథాన్ ప్రపంచంలోని అత్యంత పొడవైన పాము. దీని పొడవు 30 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పాము శరీరం సన్నగా ఉంటుంది కానీ చాలా బలంగా ఉంటుంది. ఈ పైథాన్ మెయిన్ గా రెయిన్ ఫారెస్ట్ లో కనబడుతుంది. ఇవి దాని బలమైన బాడీని ఉపయోగించి దాని వేటను పట్టుకుని చంపేస్తుంది. ఇది జింకలు, అడవి పందుల లాంటి జంతువులను తన వేటగా మార్చుకుంటుంది. ఇది మనిషికి ఈక్వల్ గా ఉండే జంతువులను కూడా వేటాడే కెపాసిటీ కలిగి ఉంటుంది. అయితే 2016లో మలేషియాలోని ఒక సిటీలో కన్స్ట్రక్షన్ టైంలో ఒక రెటికులేటెడ్ పైథాన్ కనబడింది. దాని పొడవు 26 అడుగులు ఉండింది. దాని బరువు దాదాపు 250 కేజీలు. దురదృష్టవశాత్తు దాన్ని పట్టుకున్న 4 రోజుల తర్వాత అది చనిపోయింది. అమెథిస్టైన్ పైథాన్. దీన్నే స్క్రబ్ పైథాన్ అని కూడా అంటారు. ఇది దాని విశాలమైన మరియు డేంజరస్ బిహేవియర్ విషయంలో చాలా ఫేమస్. ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద మరియు భయంకరమైన పైథాన్స్ లో ఒకటి. దీని ఆకారం నిజంగా చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఇది నార్మల్ గా 16 అడుగుల పొడవు ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇది 60 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. ఈ పాము బాడీ భారీగా ఉంటుంది. దీని సైజు పెద్దగా ఉన్నందున ఇది ఏ జంతువునైనా చాలా ఈజీగా దాని బలమైన బాడీతో చుట్టేసి చంపేస్తుంది. ఇది దాని ఆకారం మరియు స్పీడ్ కారణంగా దాని వేటను సైలెంట్ గా పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అయి ఉంటుంది. చూడ్డానికి ఈ పాము చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కానీ దీని డేంజరస్ బిహేవియర్ దీన్ని మరింత భయంకరంగా మారుస్తుంది. ఎల్లో అనకొండ. ఎల్లో అనకొండ గ్రీన్ అనకొండకి దగ్గరి రిలేటివ్. ఇది దాని విశాలమైన మరియు డేంజరస్ బిహేవియర్ విషయంలో ఫేమస్. ఈ పాము దాదాపుగా 13 అడుగుల పొడవు ఉంటుంది. ఇక వెయిట్ అయితే 54 కిలోల వరకు ఉంటుంది. దీని ఆకారాన్ని చూసి ఎవరైనా ఇది ఏ విధంగా వేటను పట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది గ్రీన్ అనకొండతో పోలిస్తే కాస్త చిన్నగా ఉంటుంది కానీ దీని డేంజరస్ బిహేవియర్ దానితో సిమిలర్ గా ఉంటుంది. ఇది చిన్న చిన్న జంతువులను వేటాడుతుంది. ఎలాంటివంటే ఎలుకలు, చేపలు, పక్షులు మరియు చిన్న చిన్న క్షీరదాలు. ఒకసారి ఇది దాని వేటను పట్టుకుంటే దాని బలాన్నంతా యూజ్ చేసి దాన్ని చుట్టేసి దాని శ్వాసను ఆపుతుంది. తర్వాత దాన్ని మింగేస్తుంది. టైటానబోవా. 58 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఎలాంటి పాము ఉండింది అంటే అది ఇప్పుడు ఉన్న ఎంతో పెద్ద పాములను కూడా చంపగలిగేది. అదే టైటానబోవా. టైటానబోవాని ఇప్పటి వరకు ఉన్న పాముల్లో అత్యంత పెద్దది అంటారు. అది దాదాపుగా 42 అడుగుల పొడవు మరియు 1137 కిలోల కంటే కూడా ఎక్కువ బరువు ఉండేది. ఇది కేవలం ఆకారంలో పెద్దగా ఉండటమే కాకుండా దాని టైంలో భూమిపైన ఉన్న అత్యంత పెద్ద వేటాడే జంతువు కూడా అదే. ఇది వేటాడే మెథడ్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఇది ఒకేసారి దాని వేటను చంపేసేది. కొలంబియాలోని ఒక బొగ్గు గనిలో దీని అవశేషాలు కూడా దొరికాయి. అవి సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవేళ టైటానబోవా ఇప్పుడు బ్రతికే ఉంటే దీని ఆకారం మరియు బలాన్ని చూసి ప్రతి ఒక్కరూ వణికిపోయేవాళ్ళు. ఇది ఎదురు పడితే అన్న ఊహ కూడా అందరినీ వణికిస్తుంది. వాసుకి ఇండికస్. ఇటీవల ఇండియాలో ఒక భయంకరమైన పామును కనుగొనడం జరిగింది. దాని గురించి విని మీరు కూడా షాక్ అవుతారు. అదే వాసుకి ఇండికస్. దీన్ని ఇప్పటి వరకు ఉన్న పాముల్లో అత్యంత పెద్ద పాము అని అంటారు. ఇది టైటానబోవా కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ప్రాచీన భారత్ లోని అడవుల్లో ఉండేది. ఇది టైటానబోవా కంటే కూడా ఎంతో పొడవుగా మరియు ఎంతో బరువును కలిగి ఉండేది. సైంటిస్టుల ప్రకారం వాసుకి ఇండికస్ పొడవు దాదాపు 50 అడుగుల వరకు ఉండేది. ఇది ఇప్పటి వరకు ఉన్న పాముల కంటే కూడా చాలా ఎక్కువ. దీని వెయిట్ అయితే దాదాపుగా 1360 కిలోల వరకు ఉండేది. వాసుకి ఇండికస్ టైటానబోవా కంటే కూడా ఎంతో బలమైంది. దీని ఆకారం మరియు బలం ఎంత భయంకరంగా ఉండేది అంటే ఇది దాని టైంలో అద్భుతమైన హంటర్ గా ఉండి అడవి మొత్తాన్ని పాలించేది. 2005లో గుజరాత్ లో మొదటగా దీని అవశేషాలు కనిపించింది. అప్పుడు వాటిని చూసి అవి పాముది అనుకోలేదు. ఎందుకంటే పాములు అంత పెద్దగా ఉంటాయని ఎవరనుకుంటారు చెప్పండి. కానీ రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో ఆ అవశేషాలు వాసుకి ఇండికస్ అనే పాముది అని తెలిసింది. అయితే ఈ పాము గురించి ఇంకా డీటెయిల్డ్ గా సెపరేట్ గా వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇంకా ఐ కార్డ్స్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.